ఈ రోజుల్లో చాలా మందికి పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే పిల్లలు లేని వారి కింద మనం కన్సిడర్ చేస్తాం. 1 ఇయర్ పుట్టకపోతేనే కన్సిడర్ చేస్తాం. అట్లా చాలా మందికి జరుగుతుంది. ఎందువల్లంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అలాగే మ్యాన్ మేడ్ రీజన్స్, ఇంక్రీజ్డ్ మ్యారిటల్ ఏజ్ ఒకటి, తర్వాత చాలా మంది ఆడపిల్లలు ఎక్కువగా చదువుకుని వాళ్ళు చాలా ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారు. దే వాంట్ టు సెటిల్ ఫాస్ట్ అనమాట. సో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మెథడ్స్ బాగా మంచిగా పీజీఎస్ అని, లేకపోతే ఐసీఎస్ఏ, ఇక్సీ బ్లాస్టోసిస్ ట్రీట్మెంట్, అట్లనే ఒక్కోసారి సరోగసీ మెథడ్స్, వీటి వల్ల 100% సక్సెస్ రేట్ వస్తుంది. కానీ కరెక్ట్ గా మంచి డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న ఒక కపుల్ గురించి మీకు చిన్న విషయం చెప్తాను. వాళ్ళకి ఎలా జరిగింది ట్రీట్మెంట్, వాళ్ళు ఎలాగా ప్రాబ్లం ఫేస్ చేశారు, ఎన్ని సంవత్సరాలు ఫేస్ చేశారు, వాళ్ళకి ఎందుకు సక్సెస్ అవ్వలేదని. వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఇద్దరు ఎడ్యుకేటెడ్, భార్యాభర్తలు ఇద్దరు ఇంజనీర్లు. కానీ వాళ్ళు ముందే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అన్ని విధాలుగా వాళ్ళు డాక్టర్స్ హెల్ప్ తీసుకున్నారు. గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి చాలా సార్లు ఒక 1 మంత్ నిండంగానే ఒక 1.5 months కంటే 6 weeks కి 8 weeks కి అలాగే అబార్షన్స్ అయిపోయాయి. 4-5 సార్లు అట్లా జరిగినాయి. తర్వాత ఫైనల్ గా వాళ్ళకి ఏంటంటే డయాగ్నోసిస్ యూటెరిన్ సెప్టమ్. యూటెరిన్ సెప్టమ్ అంటే ఈ యూటరస్ గర్భసంచికి మధ్యలో ఒక చిన్న అడ్డుగోడ ఉంటాం. అది మనకి ముల్లెరియన్ డక్ట్ అనామలీ, అంటే మన జెనైటేలియా, ఆడవాళ్ల జెనైటేలియా ఏదైతే డెవలప్ అవుతుందో అది అక్కడ మనకి ఒక చిన్న సెప్టమ్ కూడా ఎక్స్ట్రాగా డెవలప్ అయింది. అది చిన్న అనామలీ ఉందన్నమాట. అయితే ఆ సెప్టమ్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎక్కడైతే బిడ్డ పెరుగుతుందో ఆ పెరిగే ప్లేస్ దగ్గర ఆ సెప్టమ్ ఉండటం వలన అదంతా కూడా బ్లడ్ సప్లై అది తక్కువగా ఉంటుంది. సో ఆ సెప్టమ్ అనేది ఒక అడ్డు గోడలాగా ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ గర్భసంచిలో బిడ్డని పెంచేటప్పుడు దానికి సరిపడా బ్లడ్ సప్లై రాక అది అబార్ట్ అయిపోవడము, లేదంటే ఈ సైడ్ లో అలా అబార్ట్ అయిపోవడం జరుగుతుంది. చాలా మందికి అయితే 5 నెలలు 6 నెలల వరకు ఉండి అబార్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇట్లా ఈ సెప్టమ్ వలన చాలా ఇబ్బందులు అనేది ఎదురవుతాయి. 100% అబార్షన్ అవుతుంది. అంటే 5-6 months వరకు రావడం అనేది చాలా వరకు ఇంపాసిబుల్. యూజువల్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ మంత్ లో, ఫస్ట్ ట్రైమెస్టర్ లోనే అబార్షన్ కి దారితీస్తుంది. అయితే ఆ తర్వాత వాళ్ళు వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసి లాప్రోస్కోపిక్ సర్జన్ తో ఈ సెప్టల్ రిసెక్షన్ చేయించుకున్నారు. హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అని చెప్పి అది చిన్న ఒక లాప్రోస్కోపిక్ చిన్న పద్ధతిలో రిజెక్షన్ చేయించుకున్నారంటే ఆపరేషన్ చేసి ఈ చిన్న అడ్డుగోడను తీసేశారు. అడ్డుగోడను తీసేశాక 6 నెలల నుంచి సంవత్సరం లోపల గ్యారంటీగా ప్రెగ్నెన్సీ రావాలి. ఒకవేళ వస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ సక్సెస్ ఉంటుంది అట్లా. కానీ వాళ్ళకి రాలేదు. అలా ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇలా రావట్లేదని చెప్పి మళ్ళీ వచ్చారు. సో మరలా మనం ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ చేయించుకుంటాము అనుకుని వచ్చారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే వద్దమ్మా, సెప్టమ్ వలన ఉపయోగం ఉండదు, మీకు వెళ్ళవలసిన ట్రీట్మెంట్ సరగసి అని నేను చెప్పాను. అయితే వాళ్ళు వినలేదు. ఎందుకంటే లేదు మేడం గారు, మాకు వచ్చేస్తుంది, అంతకుముందు అబార్షన్స్ అయినాయి, మరలా మాకు నార్మల్గా కాకపోతే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ. అంటే మీకు నార్మల్గా వచ్చినా ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది, ఐవీఎఫ్తో వచ్చినా ప్రెగ్నెన్సీ మీకు నిలిచే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉంది. మరలా నేను హిస్ట్రోస్కోపీ కూడా చేసి చూశాను. సో బ్లడ్ సప్లై అనేది ఆ సెప్టమ్ తీసేసిన దగ్గర వాళ్ళకి బాగా తక్కువగా ఉండటం వల్ల ఆ సలహా ఇచ్చాను. వాళ్ళు వినలేదు. 2 times చేయించుకున్నారు. 2 times సక్సెస్ అయింది, మరలా అబార్షన్ కూడా అయింది. అప్పుడు నెక్స్ట్ నేను చెప్పింది ఫైనల్లీ నేను చెప్పిన ట్రీట్మెంట్ చేయించుకుని సరోగసీ అనే ట్రీట్మెంట్ లో వాళ్ళు హ్యాపీగా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళకి ఒక పాప ఒక బాబు పుట్టారు. ఇట్లా మనకి ప్రాబ్లం అనేది ఏమిటి అనేది డాక్టర్ విశదీకరించి చెప్పినప్పుడు మీరు ఆ డాక్టర్ సలహా పాటించడం అనేది 100% సక్సెస్ కి దారితీస్తుంది. ఎప్పుడైతే అక్కడ మనకి బ్లడ్ సప్లై కరెక్ట్ గా లేదో ఆ సెప్టల్ రిసెక్షన్ చేయించుకుంటారు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు సెప్టల్ రిసెక్షన్ చేయించుకున్నాం మేడం, హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ చేయించుకున్నాం, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని వస్తారు. సెప్టల్ రిసెక్షన్ చేయించుకున్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ వస్తుంది గ్యారంటీగాని చెప్పలేం. చాలా తక్కువ మందికి సక్సెస్ అవుతుంది. ఒక 10%కి అవుతుందేమో నా లెక్క ప్రకారం. చాలా మందికి సక్సెస్ అవ్వదు. కాబట్టి సెప్టల్ రిసెక్షన్ గురించి ఆలోచించి మనం చేయించుకున్న ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు గనక ట్రీట్మెంట్లో సక్సెస్ అవ్వకపోతే దయచేసి మీరు మీ డాక్టర్ గారు కరెక్ట్గా ఇచ్చిన సలహాను పాటించండి. తొందరగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోండి. ఎందుకంటే చాలా బోరింగ్ ప్రొసీజర్. అందరూ అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగడం అంటే ఎవరికైనా చాలా ఇబ్బంది. నాకు చూస్తానికే ఇబ్బందిగా ఉంటుంది, మీకు చేస్తానికి ఇంకా చాలా ఇబ్బంది పడతారని నాకు తెలుసు. కాబట్టి అన్నిసార్లు కాకుండా కరెక్ట్గా డాక్టర్ సలహా చూసుకుని మీ దగ్గర మీరు డబ్బులు కూడా చూసుకుని తప్పకుండా ట్రీట్మెంట్ మంచిగా చేయించుకుని సక్సెస్ పొందండి.